సార్ మీరు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న బనకచర్లకు సంబంధించి అనుమతులు రావడం మాయేనని నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నీకు కావాల్సింది మసాలా ఈ రాష్ట్రంలో మంచి కాదు. ఏం లేదు నీకు నేను నా నేచర్ను 40 ఏళ్ళ నుంచి చూసేవయ్యా. నేను ఎవరితో గొడవ పెట్టుకోను. రాష్ట్ర హితం కోసం ఎవరితోనైనా పోరాడతా. ప్రజాహితం కోసం నా పోరాటాలు ఉంటాయి తప్ప వ్యక్తుల కోసం కాదు. అందరం కలిసి అక్కడ తెలంగాణ అభివృద్ధి కావాలి, ఆంధ్ర అభివృద్ధి కావాలి. గోదావరిలో ఎవ్వరికి డిస్ప్యూట్ లేవు, బోలెడని నీళ్ళు ఉన్నాయి. ఎవరి శక్తి ఎంత ఉంటే అంత తీసుకుపోయి ఇండ్లో పెట్టుకోవచ్చు, పొలాల్లో పెట్టచ్చు, అన్ని చెరువులు పెట్టచ్చు, ఏం నష్టం లేదు. దట్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు గివ్ ఎ మెసేజ్. ఎవ్వరికి నష్టం లేదు. 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 100 సంవత్సరాల ఆవరేజ్. తెలంగాణ ఎగిరెగిరి తీసుకుంటే ఒక 200 టీఎంసీ తీసుకుంటారా? ఆంధ్ర ఎగిరెగిరి తీసుకుంటే ఒక 100 టీఎంసీ తీసుకుంటారు. వర్షాలు బాగుపడితే అవి కూడా అవసరంలా, అక్కడే వచ్చేస్తాయి నీళ్ళన్నీ. కాబట్టి మనం ఆలోచించుకుంది ఇది కూడా మళ్ళీ లిఫ్ట్ చేయాలంటే కరెంటు ఛార్జీలు కట్టాలి. కానీ కరువు వస్తే ప్రమాదం. కరువు రాకుండా ఉండాలంటే ఇవన్నీ చేసుకుంటే రాష్ట్రం బాగుంటుంది.